సంగ్రామస్త్వత వారాహశ్చతుర్థోమృత మంథనః తారకామయ సంగ్రామః షష్ఠో హ్యాజీవకో రణః త్రైపురశ్చాంధకవధో నవమో వృత్రఘాతకః జితో హాలాహలశ్చాత ఘోరః కోలాహలో రణః అని అగ్నిపురాణంలో 276వ అధ్యాయంలో కూడా ఈ దేవాసుర సంగ్రామాలు చెప్పబడ్డాయండి. ఇందాక చెప్పుకున్నాం కదా, షష్ఠి వ్రతాలు, ఒక 60 వ్రతాలు అంటే ప్రధానమైనటువంటి వ్రతాలను చెబుతూ వ్రతాలు చెప్పబడ్డాయి. ఇక్కడ దేవవ్రతం అని, లీలావ్రతం, ప్రతిష్టావ్రతం, గౌరీ వ్రతం, కామవ్రతం, శివవ్రతం, సౌమ్యవ్రతం, సౌభాగ్యవ్రతం, సారస్వతం, సంపద్వ్రతం, శుద్ధి వ్రతం అని ఇలా మొత్తం 60 వ్రతాలు చాలా విస్తృతంగా వివరించబడ్డాయండి. దీంట్లో మత్స్యపురాణం 99వ అధ్యాయంలో చూడండి, వైశ్వానర వ్రతం, కృష్ణ వ్రతం, దేవీ వ్రతం, భానువ్రతం, వైనాయక వ్రతం, కాలవ్రతం, ఇలా ఈ 60 వ్రతాలు అంటే ప్రధానమైనటువంటి వ్రతాలు కాకుండా ఈ 60 వ్రతాల యొక్క ప్రస్తావన కూడా దీంట్లో చెప్పబడ్డాయి. దీని యొక్క వ్రత విధానాలు, వాటికి సంబంధించిన విషయమంతా కూడా దీంట్లో చెప్పబడింది 99వ అధ్యాయంలో. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాస్తు అధ్యాయంలో వాస్తు పురుషోత్పత్తి అంటే వాస్తు పురుషోత్పత్తి వాటికి సంబంధించిన విషయమంతా కూడా దీంట్లో చెప్పబడింది. 251వ అధ్యాయం అక్కడ దాంట్లో వాస్తు ప్రవర్తకులు, ఈ వాస్తు ప్రవర్తకుల్లో కూడా మనకు విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో కానీ ఇంకా విభిన్నమైనటువంటి కొద్దిగా మతభేదం కనబడుతుంది. మత్స్యపురాణంలో చెప్పినటువంటి వాస్తుశాస్త్ర ప్రవర్తకులు వీళ్ళున్నారు: భృగు, అత్రి, వశిష్ఠ, విశ్వకర్మ, మయః, నారదః, నగ్రజిత్, విశాలాక్షః, పురందరః, బ్రహ్మ, కుమారః, నందీశः, శౌనకः, భర్గः, వాసుదేవः, అనిరుద్ధः, శుక్రः, బృహస్పతిः. 18 భృగురత్రి వశిష్ఠస్య విశ్వకర్మామయస్తథా నారదో నగ్రజిచ్చైవ విశాలాక్షః పురందరః బ్రహ్మా కుమారో నందీశः శౌనకో భర్గ ఏవ చ వాసుదేవో నిరుద్ధశ్చ తథా శుక్ర బృహస్పతి. 18 విఖ్యాతాః శిల్పశాస్త్రోపదేశకాః అని వీళ్ళు వాస్తుశాస్త్ర ప్రవక్తకులుగా దీనిలో చెప్పబడ్డాయి. దీంట్లో వాస్తుశాస్త్ర ప్రవక్తక నిరూపణం ఇందాక చెప్పాం. గృహ నిర్మాది కాల నిర్ణయం, భూపరీక్ష, 81 పదమాస్తు మండల, దేవతా పూజ, 64 పదవాస్తు అధ్యాయ క్రమంలో, అలాగే గృహ నివేశాది కథనం, దార్వాహరణం కర్రలు తీసుకురావడం, తర్వాత నవతాళమానం, తాళమానము ఆ కొలత వాటికి సంబంధించి, పీఠికా లక్షణం, లింగ లక్షణం, మంటప లక్షణం, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అలాగే భూపరీక్ష, ఈ భూపరీక్ష ఆగమ గ్రంథాల్లో కూడా చాలా విస్తృతంగా, కామికాగమం, కారణాగమం మొదలైనటువంటి ఆగమాల్లో కూడా, తర్వాత విశ్వకర్మ వాస్తుశాస్త్రం వాటికి సంబంధించిన విషయాలు, ఈ భూపరీక్షా విధానం చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. ఇక్కడ కూడా మత్స్యపురాణంలో కూడా 251వ అధ్యాయం 13 నుంచి 18 శ్లోకాల్లో ఎవరెవరికి ఏ భూమి యోగ్యమైంది, ఏది అర్హమైంది, ఏది అనర్హమైంది వాటికి సంబంధించి పూర్వం భూమి పరీక్షేత పశ్చాద్వాస్తుం ప్రకల్పయేత్. ఎందుకంటే భూమి ప్రధానమైంది కాబట్టి భూమిని పరీక్షించి తర్వాతనే వాస్తుకు వెళ్ళి. శ్వేత రక్త తథా పీత కృష్ణా చైవానుపూర్వతః విప్రాదేశ్యస్యతే భూమి రతః కార్యం పరీక్షిణాం. విప్రాణాం మధుర అంటే వర్ణాలు, భూమి వర్ణాలు శ్వేత రక్త పీత కృష్ణ 4 వర్ణాలు. అలాగే మధుర, స్వాదు, కషాయ, ఇలా ఎవరికి ఏది యోగ్యమైంది. విప్రాణాం మధుర స్వాదు, కషాయ క్షత్రియస్య చ, కషాయ కటుకాతద్వద్ వైశ్యశూద్రేషు శస్యతే, తన్నిమిత్తే తతో గర్తే స్వానులిప్తే చ సర్వశః ఘృతపూర్ణ శరావస్థం కృత్వా వర్తి ప్రతిష్ఠయం. దానికి విధానం అంతా కూడా అంటే ఇలా 4 దిక్కులుగా వర్తి చేసి దాని జ్వాలయేద్ భూపరీక్షార్థం పూర్ణం తత్సర్వ దింగ్ముఖం దీప్తౌ పూర్వాది గృహ్ణీయాత్ వర్ణానాం ఆరు పూర్వశః అని భూపరీక్ష చాలా విస్తృతమైనటువంటి విధానంలో ఈ మత్స్యపురాణంలో చెప్పబడిందండి. ఇక చూడండి, 80 పదవాస్తు తర్వాత 64 పదవాస్తులో ఇక్కడ బ్రహ్మ, ఈ దేవతలందరూ కూడా ఉంటారండి. కాబట్టి మనకు ఇక్కడ ఈ దృశ్యంలో చూడండి, అంటే ఒక మనకు నెట్లో వాటిల్లో ఒక పెద్ద భూతంలాగా ఆవిర్భవించింది. అంటే ఆ శివుని యొక్క స్వేదము నుండి ఆ భూతం ఆవిర్భవించింది అని, అదంతా కూడా అది ఈ స్వరూపంలో ఉంటుంది. అతని యొక్క దాన్ని తగ్గించడానికి
ఆవేశాన్ని వాటిని తగ్గించడానికి ఆయా దేవతలందరూ కూడా ఆయా స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఉంటారండి. అది కథ అంతా మనకు పురాణంలో కనబడుతుంది. ఇక్కడ ఈ దేవతలు వరుసగా ఈశ, పర్జన్య, జయ, ఇంద్ర ఇలా ఈ క్రమంలో మనకి ఇప్పుడు ఇదే క్రమంలో మనం పూజలు నిర్వహిస్తూ ఉంటాం, మన వాస్తు పూజలు. ఇక మండప భేదాల్లో మండపాలు అంటే దేవాలయాల్లో మండపాలు ప్రధానమైనటువంటి విషయాలు కాబట్టి ఆయా మండపాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రాచీన దేవాలయాల్లో చాలా వందల స్తంభాలతోటి నిర్మాణం కాబట్టి పుష్పకం 64 కలిగినటువంటి స్తంభాలు కలిగిన దాన్ని పుష్పకమని, 62ను పుష్పభద్రమని, 60 స్తంభాలు సువ్రతమని, 58 అమృతమథనమని, 56 స్తంభాలు కలిగిన దాన్ని కౌశల్యమని, 54 స్తంభాలు కలిగిన దాన్ని బుద్ధి సంకీర్ణమని, 52 గజభద్రం, 50 జయావహం, 48 శ్రీవత్స, అలాగే 46 విజయ, 44 వాస్తుకీర్తి, ఇలా ఈ 40 16 12 స్తంభాల వరకు అంటే 64 స్తంభాల నుంచి 12 స్తంభాల వరకు ఆయా మంటపాలకు వాటికి పేర్లు నిర్దేశించడం జరిగింది. వాటి యొక్క స్వరూపం, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ మత్స్య పురాణంలో ప్రస్తావించబడ్డాయి. అలాగే ప్రాసాదాలు కూడా మనం చూస్తూ ఉంటాం. మధురై తర్వాత ఇతర పుణ్యక్షేత్రాల్లో ప్రాసాదాలు అంటే చాలా గొప్ప గొప్ప దీర్ఘమైనటువంటి ప్రాసాదాలు. వాటి పేర్లు మేరు, మందర, కైలాస, కుంభ, సింహ, గజ, విమానం, ఛందకం, చతురస్త్రకం, అష్టాస్త్ర, షోడశాస్త్ర, వర్తుల, సింహాస్య, సర్వతోభద్ర, పద్మక, సముద్గ్రహ మొదలైనటువంటి వాటి పేర్లు, వాటి యొక్క స్వరూపాలు, వాటి యొక్క ప్రమాణాలు, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. అలాగే ఇంకా విశేషాలు వాటికి అంటే కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నాను. శ్రాద్ధ కర్మలలో మామూలుగా ఈ విషయాల్లో కూడా నాస్తికులు, నమ్మకం లేనటువంటి వాళ్ళు చాలా భిన్నమైనటువంటి వాదనలను వినిపిస్తూ ఉంటారు. కానీ దీంట్లో ప్రమాణం మనకు పడుతుంది. అంటే శ్రాద్ధ కర్మలో శ్రాద్ధకర్తృలు అంటే శ్రాద్ధ నిర్వహించేటువంటి వాళ్ళు పితృవులను ఉద్దేశించి ఏదైతే పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నారో వాటిని ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలు ఆ పితృదేవతలకు వారు తప్పకుండా అందిస్తూ ఉంటారు అని చెప్తాడు. అక్కడ ఒక వాక్యాన్ని వాడతాడు. ఇక్కడ చూడండి 40వ అధ్యాయంలో యథా గోషు ప్రణష్టాసు వత్సో విందతి మాతరం. యథా గోషు ప్రణష్టాసు వత్సో విందతి మాతరం అంటే గోషు ప్రణష్టాసు చాలా ఒక వందల వేల ఆవులు ఉంటాయి. ఎక్కడో లేగదూడ తప్పిపోతుంది. ఆ వందల ఆవుల మధ్యలో కూడా ఆ వత్స అంటే గోవత్స తన తల్లి దగ్గరికే చేరుతుంది. కాబట్టి ఏంటి అనంటే ఆ మంత్రాలు అంటే ఆ శ్రాద్ధకర్తలు చేయబడినటువంటి అందించబడినటువంటి పిండాదులను ఆయా పితృదేవతలకు ఖచ్చితంగా అంటే ఆ మంత్రాలే అందిస్తూ ఉంటాయి అని అర్థం. మరి ఆ పితృలోకం కదా పితృదేవతలు అంటే అది ఎలా అంటే వందల గోవుల మధ్యలో అంటే తప్పిపోయినటువంటి వత్స ఏ విధంగా తన తల్లిని మాత్రమే ఎలా గుర్తిస్తూ ఉంటుందో అలాగా గుర్తిస్తూ అలా అందిస్తుంది అనేటువంటి ఒక విషయం. ఇక్కడ మనకు మీమాంసలో చెప్పినటువంటి ఒక ప్రణష్ట మాతృ గోవత్స న్యాయము అని ఒక న్యాయం. ప్రణష్ట మాతృ గోవత్స న్యాయం అంటే తప్పిపోయినటువంటి తల్లిని ఏ విధంగా లేగదూడ వత్స గుర్తిస్తుందో అలాంటిది ఒక న్యాయం. అలాగే ఇంకొక సందర్భంలో పాపమయాత్ కలియుగాత్ పాపమయమైనటువంటి కలియుగం. మరి ఇంకా మళ్ళీ కృతయుగ ఛాయలు ఏమైనా వస్తాయా అంటే త్రేతాయుగం కానీ అలాంటి ఛాయలు ఏమైనా వస్తాయి అని అంటే ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి ఒక వాక్యం ఇక్కడ 43వ అధ్యాయంలో ఒక 96వ శ్లోకంలో చెప్పినటువంటి ఒక వాక్యం మనకు కనబడుతుంది. పాపమయాత్ కలియుగాత్ పునః కృతయుగస్య ఆవిర్భావ అవశ్యం భవత్యేవ. ఎలా అంటే యథా దావ ప్రదగ్ధేషు తృణేష్వేవాపరం తృణం వనానాం ప్రథమం వృష్ట్యా తేషాం మూలేషు సంభవ. ఒక వనమంతా కూడా దగ్ధమైంది, లేకపోతే ఒక పంట అంతా కూడా దగ్ధమైంది. అక్కడ దగ్ధమైనటువంటి ఆ పంట ఎందే అయిపోతుంది అంతా అక్కడ
మొత్తం దగ్ధమైపోతుంది. మళ్ళీ వృష్టి పడుతుంది, అంటే ఎప్పుడైతే వాన పడుతుందో ఆ వాన చినుకులతోటి ఆ నష్టమైనటువంటి చోటునే మళ్ళీ అంకురాలు వస్తూ ఉంటాయి. అలాగా పాపభూయిష్టమైనటువంటి కలియుగం చివరిలో మొత్తం పాపమే అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే పుణ్యం, అంటే మళ్ళీ కృతయుగంకు సంబంధించినటువంటి ఛాయలు ఖచ్చితంగా అక్కడనే అంకురిస్తూ ఉంటుంది అని చెప్తాడంటే, దానికి దావదగ్ధ తృణ ప్రరోహ న్యాయము అని అర్థం. ఎక్కడైతే దహించబడుతుందో అక్కడే మళ్ళీ తృణం మొలకెత్తుతూ ఉంటుంది అని అర్థం. అలాగే ఆ 144వ అధ్యాయంలో అంటే సత్యము యొక్క లక్షణాలు, అంటే ఇక్కడ ప్రతిపాదన శైలి కూడా చాలా ఎందుకంటే మనకు ఒక లక్షణం శాస్త్రంలో నిర్దేశించబడినటువంటి లక్షణం అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోష రాహిత్యంగా ఉండాలి. అలాంటి ఇక్కడ 144వ అధ్యాయంలో సత్యం యొక్క లక్షణాలు అవన్నీ కూడా చాలా చక్కగా నిర్దేశించబడ్డాయి. అలాగే 123వ అధ్యాయంలో ఖగోళ శాస్త్ర సంబద్ధ విషయాలు, కాలగణన, మనకు కాలగణన చాలా విశేషమైనటువంటిది, చాలా చోట్ల చెప్పబడింది. ఇక్కడ ఒకసారి చూడండి, నిమేషాలకు ఒక కాష్ఠ 30 కళ, 30 కాష్ఠలకు ఒక కళ, 30 కళలకు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలకు ఒక అహోరాత్రం, 15 అహోరాత్రాలకు ఒక పక్షం, 2 పక్షాలకు ఒక నెల, 6 నెలలకు ఒక దక్షిణాయనం, 6 నెలలకు ఉత్తరాయణం, 2 అయనాలకు ఒక వర్షం, ఒక దక్షిణాయనానికి ఒక దివ్య రాత్రం, ఇక్కడ మళ్ళీ ఒక ఉత్తరాయణానికి ఒక దివ్య దినం, 30 వర్షాలకు ఒక దివ్య మాసం. ఇది అంటే దేవమానము, పితృమానము, ఇది మనకు కాలమానం అనేటువంటిది మనుషుల కాలమానం వేరు, దేవమానం వేరు, పితృమానం అంతా లెక్క వేరుగా ఉంటుంది. బ్రహ్మమానం మనకు అదంతా ఉంది కదా. ఇలా కాలమానానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ విస్తృతంగా చూడండి. 360 వర్షాలకు ఒక వర్షం, 3030 వర్షాలకు ఒక సప్తర్షి వర్షం, తర్వాత ఇలా మొత్తం ధ్రువ వర్షం, దివ్య వర్షం, మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి అని మనకు అమరకోశం. ఇలా మొత్తం దానికి సంబంధించినటువంటి కాలానికి సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి గణన మనకు పురాణాల్లో కనబడుతుంది. విశేషంగా మత్స్య పురాణంలో, ఇతరత్ర కూడా చాలా ఈ కాలగణనకు సంబంధించిన విషయాలు మనకు కనబడతాయి. ఇక ఋషులకు సంబంధించి ఇంతకుముందు ఋషి వంశము, రాజవంశాలు, 2 వంశాలు కనబడతాయి. ఈ ఋషుల్లో మనకు పరమర్షి అంటే ఏకర్షి స్వయంభూ, అలాగే 10 మహర్షులు అంటే బ్రహ్మమానస పుత్రులుగా చెప్పబడతారు. వీళ్ళు భృగు, మరీచి, అత్రి, అంగీరస, క్రతు, మను, దక్ష, వశిష్ఠ, పులస్థ్యులు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులుగా చెప్పబడతారు. వీళ్ళు మహర్షులు, 10 మహర్షులు. అలాగే ఔరసులు, వీళ్లకు కావ్య, అగస్త్య, బృహస్పతి, కౌశిక, కశ్యప, అలాగే కర్దమ, చ్యవన, బాలాకిల్య, ఉతథ్య, విశ్రవ, వామదేవ మొదలైనటువంటి వాళ్ళు. అలాగే ఋషికలు కూడా మనకి ఇక్కడ కనబడతారు. ఋషికలుని మంత్ర ఇలా కొద్దిగా ఇవి డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే మనకు దీంట్లో ఈ ఋషులకు సంబంధించినటువంటి విషయాలు. అలాగే ఋషిక పుత్రులుగా వత్సర, సుచింత, నగ్న, శావ, భరద్వాజ, వీళ్ళందరూ కూడా ఋషికులుగా. అలాగే ఋషిపుత్రులు అని కొంతమంది చెప్పబడ్డారు. వీళ్ళు భృగువులు. భృగు, కాశ్యప, ప్రాచేత, దదీచ, ఆత్మవాన్, ఊర్ధ్వ, జమదగ్ని, వేద, సారస్వత, చ్యవన, పౌతోహవ్య, వేదస, వీళ్ళందరూ కూడా ఋషిపుత్రులుగా చెప్పబడ్డారు. దీంట్లో రెండవది ఆంగీరసులు, అంటే భృగువులు టీం కిందికి వీళ్ళు 16, ఆంగీరసులు, అంగిరాహ, ధృత, వీళ్ళు 16 మంది, వీళ్ళు 33 మంది, కక్షీవాన్. అలాగే కాశ్యపులు, ఆత్రేయులు, వాసిష్ఠులు, కౌశికులు, ఆగస్త్యులు, క్షత్రియులు, ఇలా దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ గణన చూడండి. భృగువులు 19, ఆంగీరసులు 33, కాశ్యపులు 6, అత్రులు 6, వాసిష్ఠులు 7, కౌశికులు 13, అగస్త్యులు 3, క్షత్రియులు 2, వైశ్య 3, మొత్తం కలిపి 92 సంఖ్య ఇక్కడ ఋషి వంశానికి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి. అలాగే పురాణాల్లో మనకు దేవతాస్థుతులు కూడా ప్రధానంగా కనబడతాయండి. చాలా దేవతాస్థుతులు, అంటే అవి మనకు తెలియకుండానే మనకు చాలా ప్రసిద్ధిలోకి వచ్చిన స్తోత్రాలు చాలా ఉన్నాయి. వాటిని ఏ పురాణంలో చెప్పబడిందో మనకు తెలియదు, అయినా మనం ప్రతిరోజు అనుసంధానం చేస్తూ ఉంటాం, జరుగుతూ ఉంది.
ఇక్కడ మత్స్యపురాణంలో దేవతాస్తుతులు కొన్ని చెప్పబడ్డాయి. ఇక్కడ ఏంటంటే దక్షం ప్రతి శ్రీ దేవ్యా స్వీయ అష్టోత్తర శతస్థాన నామ స్తోత్రం అండి. మనకు అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రము, అలాగే ఇతరత్రా దేవి స్తోత్రాలు చాలా ప్రసిద్ధం. కానీ దక్షునికి దేవి తనతోని అంటే తానే స్వయంగా చెప్పింది ఏంటి అని అంటే అష్టోత్తర శతస్థాన స్తోత్రం. అంటే 108 స్థానాలు, దేవి యొక్క స్థానాలు. ఆ స్తోత్రం ముందు చూపెడతాను. అది మనకు 13వ అధ్యాయంలో కనబడుతుందండి. అలాగే శక్రకృత శివస్థుతి అంటే ఇంద్రుడు చేసినటువంటి శివస్థుతి 47వ అధ్యాయంలో. దేవతాకృతి శివస్థుతి, ఆ దేవతాకృతుల యొక్క శివస్థుతి అంటే మామూలుగా మనకు ప్రతి చోట పురాణంలో కనబడుతుంది. మనకు మార్కండేయ పురాతనంలో దేవీ స్థుతి అంటే ఏదైనా యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో జరిగేటప్పుడు ఆయా దేవతలను, ఈ దేవతలందరూ కలిసి దేవిని ప్రార్థించడం. తర్వాత ఇక్కడ శివుణ్ణి అంటే అంధకాసుర లేకపోతే త్రిపురాసుర సంహారంలో కానీ, లేకపోతే అంధకాసుర సంహారంలో కానీ వాళ్ళందరూ కూడా ముందు దేవతలందరూ కూడా శివుణ్ణి ప్రార్థించడం మనకి ఇక్కడ కనబడుతుంది 130వ అధ్యాయంలో. వీరకృత దేవీస్థుతి, దేవీస్థుతి, భృగుకృత శివస్థుతి, సావిత్రీకృతి యమస్థుతి కృత. ఇక్కడ సావిత్రుపాఖ్యానంలో ఆమె యమస్థుతి చేస్తుంది. ఆమె సావిత్రి చేయబడినటువంటి యమస్థుతి 211వ అధ్యాయంలో. దేవదానవకృత విష్ణుస్థుతి, సముద్ర మథనం ఆ సందర్భంలో మనకు 248వ అధ్యాయంలో దేవదానవులు చేసినటువంటి విష్ణుస్థుతి కనబడుతుంది. అలాగే బ్రహ్మకృత వామనస్థుతి, వామనావతార ఘట్టంలో వామన చరిత్రలో మనకు బ్రహ్మ చేసినటువంటి వామనకృతి. అలాగే దేవదానకృత శంకరస్థుతి 248వ అధ్యాయంలో. అదితికృత విష్ణుస్థుతి 243. భూదేవీకృత విష్ణుస్థుతి వరాహావతారం. ఎందుకంటే వరాహావతార కథనం కూడా మనకు మత్స్య పురాణంలో ఉంది కాబట్టి దీంట్లో 247వ అధ్యాయంలో భూదేవి చేసినటువంటి విష్ణుస్థుతి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే దేవతాభికృత బ్రహ్మస్థుతి 153, రతీదేవికృత బ్రహ్మస్థుతి 153. ఇది తారకాసుర వృత్తాంతంలో మనకు కనబడుతుంది. రతీదేవికృత బ్రహ్మస్థుతి, దేవతాభికృత కుమారస్థుతి. ఎందుకంటే ఈ సంఘటన మనకు కుమార సంభవంలో కూడా 2వ అధ్యాయంలో 2వ సర్గలో మనకు ఎం బ్రహ్మారం ఎం దేవి దేవతలు చేసినటువంటి మనకు బ్రహ్మస్థుతి 2వ సర్గలో కనబడుతుంది. అలాగే ఇక్కడ కూడా తారకోపాఖ్యానంలో అంటే తారకాసుర వధ వృత్తంలో మనకు బ్రహ్మస్థుతి, రతీదేవి చేసినటువంటి బ్రహ్మస్థుతి, అలాగే దేవతలు చేసినటువంటి కుమారస్థుతి, ఇవి ప్రధానమైనటువంటి స్థుతులు మనకు మత్స్య పురాణంలో కనబడేటువంటి దేవతాస్థుతులు. ఇక దీంట్లో మరొక విశేషం మనకు ఆత్మనః పంచవిధత్వం. మనకు ఆత్మ విషయంలో వేదాంతంలో చాలా విస్తృతమైనటువంటి చర్చలు ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. దీంట్లో మనకు ప్రధానంగా ఆత్మ పంచవిధం అంటే ఆత్మ 5 రకాలుగా చెప్తారు. అవ్యక్తాత్మ, మహాంతాత్మ, అహంకారాత్మ అవ్యక్తాత్మ, మహాంతాత్మ, అహంకారాత్మ తథైవచ భూతాత్మ చేంద్రియాత్మ చ తేషాం తజ్ఞానముచ్యతే అని 144వ అధ్యాయం 88. కాబట్టి అవ్యక్తాత్మాని, మహాంతాత్మాని, అహంకారాత్మాని, భూతాత్మాని, ఇంద్రియాత్మాని అనేటువంటి 5 ఆత్మలుగా చెప్పబడ్డాయి. ఈ ఆత్మ గుణాలు అనేటువంటివి మనకు ప్రధానంగా చెప్తాడు. దాన్నే క్రియాయోగం అని ముందు చెప్పబోతాడు. అంటే 8 గుణాలు, అష్టావాత్మగుణాస్తస్మిన్ ప్రధానత్వేన సంస్థితా. ఆత్మకు సంబంధించిన గుణాలు 8. దయా సర్వేషు భూతేషు అంటే సమస్త ప్రాణుల యందు దయ. అందుకోసమే కదా ఆత్మ సర్వభూతేషు యపశ్యతి సపండిత. కాబట్టి సర్వభూతేషు దయ 1వది. క్షాంతిరప్యాతురస్యత్తు అనసూయా తథాలోకే. అనసూయ. శౌచమంతిర్ బహిర్ద్విజా. శౌచం అంటే బాహ్యాభ్యంతర శుచి అంటే శారీర శుచి, మానసిక శుచి. అనాయాసస్తు కార్యేషు అంటే తొందర పడకుండా మెల్లిగా కార్యాలయందు తొందర పడకపోవడం. అనాయాస అంటే సావధానంగా చేసుకోవడం. మంగళాచార సేవనం
మంగళాచార సేవనం అంటే మంచి వాటిని మాత్రమే సేవించడం, ఆచారాన్ని విధులు ఏవైతే శాస్త్రోక్త విధులు ఉన్నాయో వాటిని సేవించడం. తథా ద్రవ్యేష్వకార్పణ్యం, ద్రవ్యేషు అంటే లోభిత్వం లేకపోవడం, అర్థేషూపార్జితేషు చ తథా స్పృహ పరద్రవ్యే పరస్త్రీషు చ సర్వదా. కాబట్టి పరద్రవ్యముల యందు కానీ పరస్త్రీల యందు కానీ స్పృహ లేకపోవడం అంటే కోరిక లేకపోవడం అనేటువంటిది. అష్టావాత్మగుణా ప్రోక్త పురాణస్యతు కోవిదై. కాబట్టి ఇవి 8 ఆత్మగుణాలుగా చెప్పబడ్డాయి అని 52వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఈ 8 గుణాలను అవలంబించడం, ఆచరించడం ఏదైతే ఉందే దాన్నే క్రియాయోగం అని దాన్నే క్రియాయోగం అని అంటారు అని దీన్ని క్రమంలో చెప్తున్నాడు. క్రియాయోగం అంటే క్రియాయోగం దేనికి అనంటే, క్రియాయోగం ఎందుకు అనంటే క్రియాయోగం అనేటువంటిది జ్ఞానయోగానికి సాధనమవుతుంది. క్రియాయోగం ఎందుకు అనంటే ఇప్పుడు కర్మ జ్ఞానం, కర్మ డైరెక్ట్గా జ్ఞానం కావాలి అని అంటే జ్ఞానానికి అందరికీ అర్హత కుదరదు కదండి, అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి కర్మ ముందు, కర్మ తర్వాత క్రియాయోగం ఏదైతే ఉందో అది జ్ఞానయోగానికి సాధనమవుతుంది. కర్మ చేసి ముందు కర్మ ద్వారా తర్వాత జ్ఞానానికి వెళ్ళడం, అది మనకు క్రమం. అయమేవ కొంతమంది డైరెక్ట్గా జ్ఞానానికి వెళ్ళిన వాళ్ళు సంఖ్య చాలా అరుదు. అలా కూడా కృతార్థులైనటువంటి వారు మోక్షాన్ని సాధించిన వాళ్ళు కొంతమంది, చాలా సంఖ్య తక్కువ. కాబట్టి ఎక్కువగా నిర్దేశించబడిన క్రమం ఇదే, చాలా మంది అనుసరిస్తున్నటువంటి క్రమం కూడా ఇదే. కాబట్టి అయమేవ క్రియాయోగో జ్ఞానయోగస్య సాధకః అష్టావాత్మగుణా ప్రోక్త పురాణస్థితి కొరువే. కాబట్టి ఈ క్రియాయోగం ఎందుకు అనంటే జ్ఞానయోగానికి సాధనంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆధారంగా తీసుకొని జ్ఞానయోగాన్ని సాధించాలి అని అర్థం. ఇక కల్పాలకు సంబంధించిన విషయం, చాలా కల్పాలు, శ్వేతవరాహ కల్ప, ఈ కల్పాలకు సంబంధించి 30 కల్పాలు చెప్పబడ్డాయండి. ఇవి నాకు తెలిసినంత వరకు 2 పురాణాల్లోనే దొరికాయి. దీంట్లో మత్స్య పురాణంలో ఇవి ఈ 15 కల్పాలు ఏవైతే ఉన్నాయో అది 15 కల్పాలు కౌర్మం వరకు పూర్ణిమ అని, అలాగే 30వ కల్పం వరకు అమావాస్య అని, అంటే బ్రహ్మకు ఒక దినంగా చెప్పడం జరుగుతుంది. 30 కల్పాలు 15 పూర్ణిమ వరకు, కౌర్మం వరకు పూర్ణిమ, అలాగే పితృకల్పం వరకు అమావాస్య. ఇలా ఇది బ్రహ్మకు ఒక నెల అంటే ఒక మాసం అవుతుంది అనేటువంటి ఒక విషయం. ఇది కల్పాలకు సంబంధించిన పేర్లు. శ్వేతవరాహ కల్పం, నీలలోహిత కల్పం, వామదేవ కల్పం, రథంతర కల్పం, రౌరవ కల్పం, దేవకల్పం, బృహత్కల్పం, కందర్పకల్పం, సత్యకల్పం, ఈశాన కల్పం, తమకల్పం, సారస్వత కల్పం, ఉదాన కల్పం, గరుడ కల్పం, కౌర్మ కల్పం, ఇక్కడ వరకు పూర్ణిమ. నారసింహ కల్పం, సమాధి కల్పం, ఆగ్నేయ కల్పం, సోమకల్పం, మానవ కల్పం, తత్పుమాన్ కల్పం, వైకుంఠ కల్పం, లక్ష్మీ కల్పం, సవితృకల్పం, అఘోర కల్పం, వరాహ, వైరాజ, గౌరీ, మాహేశ్వర, పితృకల్పం. ఇవి 30. ఇవి కల్పాలకు సంబంధించిన విషయం అండి. ఇది మనకు ఇక్కడ ఇదంతా శ్లోకాలు. కల్పానాం కీర్తనం అని మనకు 290వ అధ్యాయం 1 నుంచి 9 శ్లోకాలు. ఇందాక షష్ఠి వ్రతాలు మనం చెప్పుకున్నాం, దానికి సంబంధించింది. ఇందాక చెప్పుకున్నాం కదా స్తుతుల్లో దేవీ ప్రోక్త స్వీయ అష్టోత్తర శతస్థానాన్ని. ఇక చూడండి, ఇక్కడ వారణాసి, విశాలాక్షి, నైమిషారణ్యం, లింగధారిణి, ప్రయాగ, లలిత, గంధమాదన పర్వతం, కాముకాదేవి, మానస సరోవరం, కుముద, విశ్వేశ్వర క్షేత్రం, విశ్వకమలాక్షి, ఇచ్ఛాక్షేత్రం, మదనోత్కట, గోమంతం, గోమతీదేవి, మందార తీర్థం, కామచారిణి, చిత్రరథం, మదోత్కట, హస్తినాపురం, జయంతి, కాణ్యాకుబ్జం, గౌరీదేవి, మలయపర్వతం, రంభ, హిమవత్పర్వతం, నందాదేవి, గోరక్ష క్షేత్రం, భద్రకర్ణి, స్థనీశ్వరం, భవానీదేవి, బిల్వకావనం, బిల్వపత్రికాదేవి, శ్రీశైలం, మాధవీదేవి, భద్రేశ్వరం, భద్రాశక్తి, వరాహశైలం, జయాదేవి. ఈ విధంగా మొత్తం 108 స్థానాలండి. ఈమె డైరెక్ట్గా దేవే దక్షుడికి చెప్పినటువంటి స్తోత్రం ఇది. ఆయా క్షేత్రాల్లో నేనుంటాను అని. కానీ మనకు తెలిసింది కేవలం అష్టోత్తర, అది మనకు ఈ నైమిషారణ్యం కూడా దీనిలోకి వస్తుందండి, అష్టోత్తర శక్తిపీఠాలలో. కాబట్టి అష్టాదశ శక్తిపీఠాలు ప్రసిద్ధం, బాగా మనం తెలుసుకునేటువంటివి. కానీ అష్టోత్తర శక్తిపీఠాలు కూడా మనకు కనబడతాయండి. కాబట్టి ఇదంతా మూలం. ఇక అలాగే శక్తులు మనకి ఇక్కడ
కొంతమంది దేవీ శక్తుల యొక్క ఘంటాకర్ణి, త్రైలోక్య మోహిని, వీళ్ళందరి పేర్లండి. వీళ్ళు మనకు ఈ శివునికి అంధకాసుర వధలో వాళ్ళు సహాయపడ్డారనేటువంటి ఒక విషయం అంతా కూడా ఇక్కడ మనకు ప్రస్తావించారు. వీళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఘంటాకర్ణి, త్రైలోక్య మోహిని, సర్వసత్వ వశంకరి, చక్రహృదయ, కామచారిణి, శంఖిని, లేఖిని, కాలసంఘర్షిణి, వీళ్ళందరూ కూడా ఆ పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇక మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి నదులు ఐరావతి, నిశ్చల, అచల, మూల, శాఖ, విమల, కాశిక, ఇవి పేర్లు కూడా మనకి ఇప్పుడు వినబడట్లేదండి. కానీ ఆ నదుల పేర్లు మనకి ఇక్కడ కనబడుతుంటాయి. వేణుమతి, కుంతి మొదలైనటువంటి పేర్లు. అలాగే గణదేవతలండి. గణదేవతలు మనకు చాలా ప్రసిద్ధమైనటువంటి గణదేవతలు. చాలా మందికి తెలిసింది ఏంటంటే మనకు 33 అంటే ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, తర్వాత విశ్వదేవతలు ఇద్దరు. వీళ్ళందరూ కలిపి మనకు 33 దేవతలుగా చెప్పబడ్డారు. దాంట్లో మనకి ఇక్కడ మత్స్యపురాణంలో మనకు సాధ్యులు, సిద్ధులు ఇక్కడ మనకు ఆదిత్య విశ్వవసవ స్తుషిత భాస్వరానిలాహ మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవత అమరకోశం. దాంట్లో అమరకోశ సుధా వ్యాఖ్యలో వీళ్ళు ఎంతమంది అనేటువంటి ఒక విషయం ప్రస్తావించబడిందండి. ఆదిత్య 12 ప్రోక్తా, విశ్వేదేవ 10 స్మృతా, వసవశ్చాష్ట సంఖ్యాతా, షట్త్రింశత్ తుషితామతా, అభాస్వర 64, ప్రాతః పంచాశదూనకా, మహారాజిక నామానో ద్వేషతే 20 స్థథ, సాధ్యా 12 విఖ్యాత, రుద్ర 11 స్మృతా అని అమరకోశ వ్యాఖ్యానంలో. ఇది మత్స్యపురాణంలో 202 అధ్యాయంలో మనకు సాధ్యులు ఇంతమంది మనో మనుశ్చ ప్రాణశ్చ నరో జాతశ్చ వీర్యవాన్ చిత్తహార్యోయనశ్చైవ హంసో నారాయణస్థథ విభుశ్చావి ప్రభుశ్చైవ సాధ్యా 12 కీర్తితాః. సాధ్యులు 12 మంది మనకు మత్స్యపురాణంలో చెప్పబడ్డారండి. కాబట్టి ఇక్కడ మొత్తం ఆదిత్యులు ఇంత చేసింది. రుద్రులు కూడా రుద్రులు విశ్వరక్షకులని, గణదేవతలని ఇక్కడ వర్ణించబడ్డారు. కాబట్టి వేదంలో చెప్పబడినటువంటి రుద్రులు ప్రభ్రాజమాన, వ్యవదాత ఇలాంటి వాళ్ళు మనకు వేదంలో వర్ణించబడ్డారు. ఈ మత్స్యపురాణంలో 182వ అధ్యాయం 19 శ్లోకంలో కపాలి పింగళో భీమో విరూపాక్షో విలోహిత అదేశ శాసన శాస్త శంభుశ్చండ కృషస్తథ అని 11 రుద్రుల పేర్లు చెప్పడం జరిగింది. అలాగే ఇదే రుద్రుల యొక్క ప్రస్తావన మనకు మత్స్యపురాణంలో 3 స్థలాల్లో కనబడుతుందండి. ఒకటేమో 182వ అధ్యాయం, రెండవదేమో 170వ అధ్యాయం, మూడవదేమో 5వ అధ్యాయం అజైకపాద అహిర్బుద్ధినో అని మనకు 11 రుద్రుల యొక్క ప్రస్తావన మనకు 3 చోట్ల మత్స్యపురాణంలో కనబడుతుంది. అలాగే విశ్వేదేవతలు కూడా 10 మంది అండి. 10 మంది. కానీ మనకు ప్రధానంగా ప్రతి చోట అంటే ఇప్పుడు శ్రాద్ధకల్పంలో కానీ వీళ్ళు ఇద్దరుగా మనకు చెప్తుంటారు. వసు సత్య క్రతుర్దక్ష కాల కామో ధృతి పురూరవాహ మాద్రవాశ్చ విశ్వేదేవ 10 స్మృతా. 10 మంది విశ్వదేవతలు. అలాగే మరుత్తులు ఆవహ ప్రవహశ్చైవ సంవాహశ్చోద్వహస్తథా వివాహాఖ్య పరివహ పరావహ ఇతి స్మృతా. మరుత్తులు కూడా చెప్పబడ్డారు. అలాగే ద్వాదశాదిత్యులు. పితృగణాలకు సంబంధించిన విషయం కూడా అమూర్తానాంచ మూర్తానాం పితॄణాం దీప్తతేజసాం నమస్యామి సదా తేషాం ధ్యాయినా యోగచక్షుష. వాళ్ళు సప్తగణాలు 7 వాళ్ళు పితృగణాలు. వైరాజులని, అగ్నిశాత్తులని, బర్హిష్ఠులని, మూర్తగణాలని వీళ్ళు 4. అలాగే సోమపాహ, అవిష్మంత, ఆద్యపాహ, సుకాలీన వీళ్ళు ఈ విధంగా అంటే 20-21 అధ్యాయంలో ఈ పితృగాథలో వాటికి సంబంధించిన విషయాల్లో ఈ పితృగణాలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే 33 ఇప్పుడు 33 దేవతాః, 33 కోటి దేవతాః అని మనం చాలా ప్రసిద్ధమైనటువంటి విషయం. కాబట్టి ఆదిత్యులు 12 మంది, రుద్రులు 11, వసువులు 8 వసువులు, తర్వాత విశ్వేదేవతలు 2, మొత్తం కలిపితే 33. ఇక సౌభాగ్యష్టకము అని కొన్ని అంశాలు చెప్పబడ్డాయండి. సౌభాగ్యష్టకం అంటే మంగళ ద్రవ్యాలుగా చెప్పబడింది. ఇక్షుభస్తవరాజశ్చ నిష్పావో జాతిధాన్యకం వికారవశ్చాష్టమం చాత్ర సౌభాగ్యష్టకముచ్యతే. ఇక్షుభ చెరుకు, యవలు, తర్వాత బొబ్బర్లు, జాజికాయ, అలాగే ధనియాలు,
తర్వాత విరిగినటువంటి ఆవు పాలండి, ఆవు పాలు విరిగినటువంటిది, అలాగే కుంకుమ పువ్వు. ఈ 8 సౌభాగ్యష్టకము అనేటువంటిదిగా చెప్పబడుతుంది. అలాగే ఇక శిష్టాచార స్వరూపంకి వస్తే దానం సత్యం తపో లోకో విద్యేజ్యా పూజనం దమః అష్టౌతాని చరిత్రాని శిష్టాచారస్య లక్షణం. దానము, సత్యము, తపస్సు, లోకము, లోకమంటే లోకాన్ని చూడటం, విద్య, ఇజ్య అంటే అర్చన, పూజనము, దమః దమము, ఇవి శిష్టాచారం యొక్క లక్షణంగా చెప్పబడతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక చివరికి 18 పురాణాన్ని నామధేయాన్ని ఎప్పటేత్ త్రిసంధ్యం జపతే నిత్యం సోశ్వమేధ ఫలం లభేతని ఈ పురాణానికి సంబంధించినటువంటి ఫలం మనకు మార్కండేయ పురాణంలో కూడా చెప్పబడింది. కాబట్టి అశ్వమేధ ఫలితము పొందడం జరుగుతుంది. ఆ పురాణం యొక్క పేర్లను వింటే, దానిలో కథలను అనుసరిస్తే అనేటువంటి ఒక విషయంగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా మత్స్య పురాణంలో ప్రధానమైనటువంటి విషయాలు కాబట్టి మత్స్యరూపేణ హరిణా కథితం మనవేర్నవే శివం విష్ణుం సమభ్యర్చ బ్రహ్మాణం సదివాకరం శ్లోకార్థపాదం వా శ్రద్ధయా యః శృణోతి వా శ్రావయేద్వాపి ధర్మజ్ఞా తత్ఫలం శృణుతద్విజ బ్రాహ్మణో లభతే విద్యాం క్షత్రియో లభతే మహీం వైశ్యో ధనమవాప్నోతి సుఖం శూద్రస్తు విందతి ఆయుష్మాన్ పుత్రవాంశ్చైవ లక్ష్మీవాన్ పాపవర్జితః శ్రుత్వా పురాణమఖిలం శత్రుభిశ్చాపరాజితః అని మత్స్యపురాణ శ్రవణ పఠన పాఠన రెండింటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ మత్స్యపురాణ అంతంలో ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా మత్స్యపురాణంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. కాబట్టి యథాశక్తి, యథాకాలం, యథామతి మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి నిదేశకులకి, తర్వాత అధ్యక్షులకు, మీ అందరికీ కూడా, శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాः. శుభాశిషः, శుభాభినందనాన్ని. మత్స్యపురాణం యొక్క బృహత్తమమైనటువంటి మత్స్యపురాణంలో ఉండేటువంటి విషయ సంగ్రహమునంతటినీ కూడా చాలా చక్కగా ఏది వదిలిపెట్టకుండా అన్ని విషయాల్ని మన ముందు ఉంచాడు సంతోష్. అదృష్టం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పురాణాలు తెలుగు అనువాదంతో ముద్రించారు కొన్ని రోజుల క్రితం. దాంట్లో ఆ పురాణాల ముద్రణలో తెలుగు అనువాదంతో, తెలుగు తాత్పర్యంతో ముద్రించే దాంట్లో ఈ నీలకంఠుడికి కూడా మత్స్య పురాణం ఉత్తర భాగాన్ని తెలుగు అనువాదం రాసేటువంటి భాగ్యం కలిగింది. కనుక మత్స్య పురాణం చదువుతుంటే చాలా చాలా విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా సంతోష్ చాలా చక్కగా వివరించాడు. తారకాసుర వధ, అంధకాసుర వధ, ప్రయాగ క్షేత్ర వర్ణన, తర్వాత దానమహిమ, నర్మదా నదీ తీర వర్ణన, చాలా బ్రహ్మాండమైనటువంటి నర్మదా నదీ తీర వర్ణనం. అలాగే శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాల గురించి, యుగధర్మాల గురించి, తర్వాత ప్రత్యేకంగా మనకి దీంట్లో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి 14 స్తోత్రాలను కూడా సంతోష్ మనకి చూపించాడు. ఇంకా విశేషం ఏంటంటే మత్స్యపురాణంలో వాస్తుశాస్త్రం గురించి విపరీతమైనటువంటి చర్చ ఉంది. మనకి సంతోష్ వినిపించాడు అనుకోండి. నిజానికి ఇంత గొప్ప గొప్ప పురాణాల గురించి కేవలం ఒక గంటన్నరలోనో చెప్పడం చాలా కష్టమైన పని. కానీ మత్స్య పురాణంలో ఏముంది, మీకు అది ఎందుకు చదువుకోవాలి అనే విషయాలన్నిటినీ మనకి చాలా చక్కగా వివరించాడు. తర్వాత ఋషి ప్రవరలండి, ఋషి ప్రవరల గురించి చాలా గొప్పగా ఉంది. ఏ ఏ ఋషులకు ఏ ప్రవరలు ఉన్నాయి, ఆ ప్రవర కలిగినటువంటి వాళ్ళు ఆ ప్రవరలో ఉన్నటువంటి 3 ఋషులు లేకపోతే 7 ఋషులు, ఆ ఋషుల గురించి చెబుతూ దీంట్లో ఏ ఒక్క ఋషి అంటే వివాహ సంబంధానికి వెళ్ళినప్పుడు ఏ ఒక్క ఋషి కూడా దాంట్లో ఉన్నట్టయితే ఆ వివాహ సంబంధం పనికిరాదు అనే చాలా విషయాలు చెప్పారు. దాంట్లో చాలా చక్కగా ఉంది నీ వ్యాఖ్యానం సంతోష్.
పుణ్యం పవిత్రమేతద్వః కథితం మత్స్యభాషితం పురాణం సర్వశాస్త్రాణం యదేతత్ మూర్ధ్ని సంస్థితం అని కూడా చెప్తాడు మత్స్య పురాణంలో. చాలా చక్కగా ఉంది. నీకు శుభాభినందనలు, శుభాశీస్సులు. మన భరద్వాజ్ ఉన్నట్టున్నాడు కదా, భరద్వాజ్ అగ్రే నయతివా? చాలా చాలా అద్భుతంగా ఉంది గురుగారు. ఈ రవీందర్ గారు, ఒక్క విషయం, ఒక్క పురాణంలోనే ఇన్ని విషయాలు ఉంటాయి. పురాణం అంటే ఏదో కథలు ఉంటాయని మేమేదో చిన్న చిన్న అభిప్రాయాల్లో పెట్టుకున్నాం, కానీ ఇంత విస్తృతంగా ఇన్ని విషయాలు ఉంటే అసలు మన జీవిత కాలంలో అసలు ఏ చివర కూడా మనం స్పృశించలేమనిపిస్తుంది. నిజమండి. చాలా కరెక్ట్ అది. దీంట్లోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగినా మనం ధన్యులం అవుతాం నిజంగానే. అంటే ఒక్కొక్క పురాణం అంటే నిజానికి అన్ని పురాణాలలో ఈ విషయాలు వస్తాయి, కాకపోతే కొన్ని పురాణాలలో చాలా విశేషంగా వర్ణింపబడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా వాస్తు శాస్త్రం గురించి మత్స్య పురాణంలో చాలా గొప్పగా చెప్పబడింది. ఓకే. భరద్వాజ్ భరద్వాజ్ अस्ति एव दृश्यते? నిజానికి సమయం అంటూ ఇస్తే సంతోష్ లాంటి వాళ్ళు ఈ దీంట్లో ఉండేటువంటి ముఖ్యంగా సంతోష్ ఆరంభంలో పురాణాల స్వరూపం గురించి చెప్పుకుంటూ ఆఖ్యానైశ్చోపాఖ్యానై గాథాభి కల్పశుద్ధిభి పురాణ సంహితాంచక్రే పురాణార్థ విశారదాః అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ వీటిలలో ఒక్కొక్క దానికి చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చాడు సంతోష్. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఇక టైం సరిపోదు కదా సార్, కేవలం సరిపోదు టైం సరిపోదు. కానీ ఉన్న సమయంలో మత్స్య పురాణం మొత్తం మా ముందుంచావు, ధన్యుడవు. భరద్వాజ్. నమస్తే సర్వేభ్యః. కిమపి పృచ్చతి వా? भरद्वाज महोदय, अरे केपि प्रश्नमिच्छन्ति वा इति पृष्टवन्तः। तत्तु भवता प्रस्तोतव्यं किल? महोदय మీ స్వరం సరిగా వినబడట్లేదు, కట్ అవుతోంది. త్రిపురాసురుడు అనేవాడు ముగ్గురా ఒక్కళ్ళ? హరి ఓం. మేడం మీ మాట స్పష్టత వినబడట్లేదు మేడం స్పష్టంగా. ఇప్పుడు వినపడుతుందండి? చెప్పండి. త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఒక్కళ్ళ ముగ్గురా? త్రిపురాలండి, ముగ్గురు వాళ్ళు. అది త్రిపుర వాళ్ళ ముగ్గురిని వాళ్ళు సంహరించడం అండి. అంటే కథ మొత్తము కంప్లీట్ గా కొన్ని అధ్యాయాల్లో ఉంది మేడం, అది కంప్లీట్. సార్ ఒక్కడేనమ్మా, ఒక్కడే. త్రయాణం పురాణం పాలకః సహ త్రిపురా. ఇందాక అగ్ని అనేది పేరు తినడం అనే అర్థం చెప్పారు సంతోష్ గారు. అగ్ని అత్త, అగ్ని అత్తి అంటే ఏంటండి? అత్తే అగ్ని అత్త అండి. అత్త అంటే తినేవాడు అని అర్థం. మనకి సంస్కృతములో అధభక్షణే అని ధాతువు ఉంది. సంస్కృతములో అధభక్షణే అని ధాతువు ఉంది. అత్తి అంటే తింటాడు అని. అత్త అంటే ధాత పిత లాగా అత్త తినేవాడు అంటే అంగీకరించేటువంటి వాడు. అగ్నికి అత్త అని పేరు. ఎందుకంటే మనం ఏ హోమం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా అగ్ని ద్వారానే దేవతలకి ఆహుతి చేస్తాం కాబట్టి అగ్నిని అత్త అంటారు. అస్తు మహోదయ, ధన్యవాదాలు మహోదయ. వాస్తు శాస్త్రం గురించి అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లలో వాస్తు ఉండటం లేదు కదండి.
ఉంటుందండి. ఇప్పటికీ యథాశక్తి ఉన్నారండి వాస్తు. కొంచెమే యథాశక్తి అంటే పూర్ణం ఉండదు అమ్మా, కదా. అంటే ఆ దాంట్లో చెప్పిన శాస్త్రంలో చెప్పినటువంటి విధానాన్ని అనుసరించేది ఇప్పుడు ప్రస్తుతం అయితే చేయలేనటువంటి పరిస్థితి అండి. అయినా సరే ఆ ఊర్లలో ఆ, యథాశక్తి ప్రయత్నం చేయొచ్చండి. అప్పటికీ ఇంకా వాళ్ళు బిల్డర్స్ కొద్దిగా ఆ జ్ఞానం కలిగి కొంత పాటిస్తున్నారు కూడా, తప్పేం లేదు. సో మత్స్య పురాణములో వాస్తు శాస్త్రం గురించి చాలా విపులమైనటువంటి వర్ణన ఉంది. మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రకారంగా అపార్ట్మెంట్లలో ఉంటున్నాం కదా, వాటిలలో మరి వాస్తు శాస్త్రాన్ని అనుసరించి సంపూర్ణంగా ఉంటాయా అంటే ఉండవు. అవన్నీ అవును. 100కి 100% ఉండడానికి అవకాశం ఉండదు. కాకపోతే మనకి పురాణాలు చెప్పేది ఏమిటంటే, వాస్తు శాస్త్రములో చెప్పేటువంటి కొన్ని ధర్మాలు అనుసరించండి, తర్వాత దైవాన్ని నమ్మండి. మహోదయ. అది ఎక్కడైతే భగవత్ పూజ అనుష్ఠానం అన్నీ జరుగుతాయో, ఏ ఇంటిలో అయితే జరుగుతాయో, అక్కడ ఒకవేళ చిన్న చిన్న వాస్తు లోపాలు ఏమన్నా ఉన్నా కానీ అవి పరిగణనలోకి తీసుకోబడవు. భగవంతుడు అమ్మ మనల్ని కాపాడుతుంది అని వాస్తు శాస్త్రములో చక్కగా చెప్పబడింది. కాబట్టి చిన్న చిన్నవి ఏమైనా లోపాలుంటే వాటి గురించి మనం భయపడకూడదు. అస్తు మహోదయ. అది అన్యః అపి ఆ, అంటే పూర్వం అనుకున్నాము, పూర్వం ఇలాంటి ఆ సమావేశంలో అనుకున్నాం, వివాహ వ్యవస్థ కూడా బాగాలేదు కదా మహోదయ. అంటే వేదిక మీద వరుడు వధువుకి మధ్యలో తెర పట్టుకుంటారు. అప్పుడు ఇంద్రాణి అనే ఆ ఇంద్రుడి భార్య వస్తుంది. అంటే ఆ వేదిక మీదికి సకల దేవతలు కొలువు ఉంటారు అని విన్నాను. ఇప్పుడు ఎవరు రారన్నా, ఫోటోగ్రాఫర్లే ఉంటారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లే ఉంటారు. ఇంద్రాణి లేదు, ఇంద్రుడు లేదు, ఎవరు లేదు. మహోదయ, కానీ దాన్ని పరివర్తనం చేస్తే బాగుంటుంది కదా మహోదయ. అక్కడ తల్లిదండ్రులని, పురోహితుల్ని కూడా ఉండనివ్వట్లేదు వాళ్ళు. ఆ, అది కాలస్య కుటిలాగతి. ఏమ్మా, దాని గురించి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. అంటే నిజానికి మార్పు అందరిలో రావాలి తీసుకొచ్చి రావాలి రావాలి పెద్దవాళ్ళుగా. రావాలి. ఆ, శతథా ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ తిట్లు పడుతూనే ఉన్నాం. ఫోటోగ్రాఫర్స్ తోని, తర్వాత వీడియోగ్రాఫర్స్ తోని, మిగతా వాళ్ళతోని తిట్లు పడుతూనే ఉన్నాం, తోయబడుతూనే ఉన్నాం వేదిక నుంచి కిందికి. ఓకే భరద్వాజ్. ధన్యవాదాలు మహోదయ. ఓకేమ్మా. గురుభ్యో నమః. బ్రహ్మశ్రీः కందాడై రామానుజాచార్య స్మృతి వ్యాఖ్యాన పరంపరాయాం పురాణ విజ్ఞానే మత్స్యపురాణం అధికృత్య ఏతావంతం కాలం అస్మాన్ ఉద్బోధితవద్భ్యः డాక్టర్ జోషి సంతోష్ మహోదయేభ్యः అహం కార్తజ్ఞం వినివేద్య పునశ్చ అస్యాः సభాయాः అధ్యక్షరూపేణ విరాజन्ते ఆచార్య నీలకంఠ మహోదయాः, तेभ्यः अपि पुनरेकवारमहं धन्यवादान् वितीर्य पुनश्चात्र श्रोतृभ्यः विद्वत् तल्लजेभ्यश्च अहं धन्यवादान् वितीर्य शान्तिमन्त्रेण सभाम् इमां समापयामः. ప్రస్తుతం श्वः సంతోష్ వదిష్యతి. సంతోష్ వదతు. श्वः यथाकाले 11:15 आचार्य एस् रमादेव्याः व्याख्यानं भविष्यति वामनपुराणम् अधिकृत्य. अतः भवन्तः सर्वेपि सकाले आगच्छन्तु इति. కాబట్టి రమా మేడం గారి వ్యాఖ్యానము వామన పురాణాన్ని గురించి ఉంటుందండి. కాబట్టి అందరూ వచ్చి విజయవంతం చేయగలని ప్రార్థన. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. శ్రీనివాసరావు గారు వచ్చారు. బాగున్నారు. నమస్కారం. మత్స్య పురాణం పుస్తకం కొని చదవాలన్నా అనిపించేంతగా చెప్పేశారు ఇప్పుడు. గుడ్, బాగుంది. అవునండి. అందరి కాకతీయ వారి దీనికి మర్చిపోయానండి, పాతూరి సీతారామాంజనేయులు గారు తెలుగు వ్యాఖ్యానం రాశారు. కాకతీయ సిమెంట్స్ వారి తెలుగులో ఉన్నాయండి. తర్వాత ఇందాక మహోదయులు చెప్పినట్టుగా తిరుపతి వాళ్ళు కూడా వేశారు. అన్ని పుస్తకాలు లభించడం లేదండి.